గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రయత్నం ముమ్మరం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంది. అయితే నీవు ఈ తెలంగాణ పోలీస్ ఉద్యోగాన్ని సాధించాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలను మనం ఇక్కడ చర్చించుకుందాం. ముఖ్యంగా ఎలా చదవాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ. ప్రతిరోజు ప్రతి క్షణము నేను మీకు క్లాసులో చెబుతూనే ఉంటాను. నా క్లాసులు విన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. సిలబస్ని చూడాలి, పాత ప్రశ్న పత్రాలు మీ దగ్గర ఉండాలి అని చాలా సందర్భాలలో నేను మీకు క్లాసులో గుర్తు చేస్తూ ఉన్నాను. నా క్లాసెస్ని విన్న ప్రతి విద్యార్థికి ఈ విషయం తెలుసు. సిలబస్ మరియు పాత ప్రశ్న పత్రాలే మీ విజయానికి ఆయుధం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రిపరేషన్ని మొదలుపెట్టే ముందు సిలబస్ కాపీని పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఎందుకనంటే ఏమి చదవాలి, ఏమి చదవకూడదు, నాకు ఏమి వచ్చు, ఏమి రావు, వేటిపైన నేను ఇంకా ఎక్కువ అవగాహన పెంచుకోవాలి అన్న విషయం నీకెప్పుడు తెలుస్తుంది అనంటే సిలబస్ని అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి ఈ ప్రశ్న పత్రాలను విశ్లేషణ చేసినట్లయితే ఎగ్జామ్ పేపర్ తయారు చేసేటటువంటి ఎగ్జామినర్ మైండ్ మీకు అర్థమవుతా ఉంది. నేనే చాలా సందర్భాలలో మీకు చెప్తా ఉంటాను క్లాస్లో. మీరే ఒక ఎగ్జామినర్ అయితే ఈ టాపిక్లో నుంచి ప్రశ్న ఎలా తయారు చేస్తారు అన్న కోణంలో మీరు చదవాలి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. బేసిక్ మరియు కాన్సెప్ట్స్ పైన మీకు ఖచ్చితంగా పట్టుండాల్సిందే. చాలామంది స్కూల్లో పరీక్ష రాయడానికి బట్టి ఎట్లా కొడతారో పుస్తకాలను అట్లా బట్టి కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. పుస్తకాన్ని మొత్తము 10 సార్లు చదివి పడేస్తారు, కానీ అందులో నుంచి ఒక్క ప్రశ్న వస్తే కూడా ఆన్సర్ చేసే స్థితిలో లేరు. మా విద్యార్థులను చాలామంది నేను గమనిస్తూ ఉన్నాను. ఏంటంటే లైబ్రరీలో కానీ స్టడీ హాల్లో కూర్చొని కానీ చదువుతూ ఉంటారు. దాన్ని బట్టి పట్టే విధానం అంటాం. మై డియర్ స్టూడెంట్స్, బట్టి పట్టే విధానము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికిరాదు. ముఖ్యంగా మనకి పాలిటీ, హిస్టరీ, తెలంగాణ ఉద్యమం ఇవి కీలకమైనటువంటి సబ్జెక్టులు. ఈ 3 సబ్జెక్టుల పైన మరియు ఆర్థమెటిక్, రీజనింగ్ మరియు ఇంకా ఇంగ్లీష్ అనేది ఉంటుంది. వీటిపైన మీరు బాగా పట్టు సాధిస్తే దాదాపుగా 70% ఉద్యోగానికి దగ్గరగా ఉన్నట్టే. ముఖ్యంగా పాలిటీ, హిస్టరీ, తెలంగాణ ఉద్యమాన్ని సబ్జెక్టు ఎలా ఉందో చదవాలి. వాటిని మన సోషల్ లైఫ్కి అనగా నిత్య జీవితానికి అన్వయించుకుంటూ చదవాలి అన్న విషయాన్ని మీకు చెప్తా ఉంటాను. చాలా సందర్భాలలో మీరు గ్రామ పంచాయతీని చూడగానే భారత రాజ్యాంగంలో ఉన్న 40వ ఆర్టికల్ మీకు గుర్తుకు రావాలి. మీరు గ్రామ పంచాయతీని చూడగానే 11వ షెడ్యూల్ అనేది గుర్తుకు రావాలి. మీరు గ్రామ పంచాయతీని చూడగానే మనకు 1959వ సంవత్సరంలో గ్రామ పంచాయతీ స్టార్ట్ అయింది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అని చాలా సందర్భాలలో మన జీవితానికి అన్వయించుకుంటూ చెప్తూ ఉంటాను. మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఓటు హక్కు కార్డుని, ఓటర్ కార్డుని చూడగానే ఎన్నికల సంఘం అనేది గుర్తుకు రావాలి. 1950 జనవరి 25వ తారీఖు రోజున ఏర్పడిందని గుర్తుకు రావాలి. మనం ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం జనవరి 25వ తారీఖు రోజున. ఓటర్ కార్డుని చూడగానే 2011 నుంచి ఈ ఓటర్స్ డేని జరుపుకుంటున్నామన్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని మీ లైఫ్కి అనువదించుకుంటూ చాలా సందర్భాలలో క్లాసులో నేను మీకు గుర్తు చేస్తూ ఉంటాను. ఇలా నా ఒక్క సబ్జెక్టు కాదు, అన్ని సబ్జెక్టుని ఇలా చదివినట్లయితే మీరు చాలా బాగుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ద సేమ్ టైం నా క్లాసులు విన్న మీ అందరికీ తెలుసు, గ్రాండ్ టెస్టులు ఖచ్చితంగా మీరు రాయాల్సిందే అని చెప్తాను. మీరు టెస్ట్ సిరీస్లు ఖచ్చితంగా రాస్తే మనకు సబ్జెక్టు ఎంత అర్థమవుతుందన్న విషయాన్ని మీరు అవగాహన చేసుకుంటారు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాను. మీరు సాధించాలనుకుంటున్నటువంటి ఈ పోలీస్ ఉద్యోగానికి గ్రాండ్ టెస్ట్లు చాలా ముఖ్యమే, మరియు శారీరక దారుఢ్యం కూడా ముఖ్యమే.
కాబట్టి ప్రతిరోజు మీరు ఇప్పటి నుంచే గ్రౌండ్లో ఉదయం పూట బాగా ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందా? తర్వాత సబ్జెక్ట్ని టెస్ట్ సిరీస్లలో రాయండి. ఇవి రెండు కూడా చాలా ముఖ్యమే కాబట్టి మీ ఉద్యోగానికి చాలా సహాయం చేస్తూ ఉంటాయి. ఉదయం గ్రౌండ్లో చెమటోర్చండి, పగలు పుస్తకాలతో కుస్తీ పట్టండి, దేనిని నిర్లక్ష్యం చేయొద్దు. మీ కలలైనటువంటి ఈ యూనిఫామ్ డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే రివిజన్ మరియు మాక్ టెస్టులు చెప్పినాను ఆల్రెడీ. మాక్ టెస్టులు ఖచ్చితంగా రాస్తూ ఉన్నారు చాలామంది, ఇంకా చాలామంది రాయాలి. మీరు ఎన్ని పుస్తకాలు చదివారన్నది కాదు, ఎన్నిసార్లు చదివామన్నది కాదు, పుస్తకంలో ఎన్ని గీతలు పెట్టామన్నది కాదు, చదివింది ఎంతవరకు గుర్తుకుంది అన్నదే ముఖ్యం. ప్రతి వారం రివిజన్ చేయండి. 100ల కొద్దీ మాక్ టెస్టులు రాయండి. నేను ఒకటో రెండో చెప్పినాను, ఇక్కడ 100ల కొద్దీ అని చెప్తాను, ఎందుకంటే టైం దగ్గరికి వచ్చేసింది. మీ తప్పులను సరిదిద్దుకోండి. ఎగ్జామ్లో తప్పులు చేయకుండా మీ కలలను సహకారం చేసుకోండి. ఇవి ఒక విషయం. రెండో విషయము, మీరు ఉద్యోగానికి వెళ్ళాలంటే, ఉద్యోగం సాధించాలంటే అవ్వ కావాలా బువ్వ కావాలా అని ఒక సామెత ఉంటుంది. రెండు కావాలంటే నీకు ఉద్యోగం రాదు. సోషల్ మీడియా ఒక టైం బాంబు లాంటిది. సోషల్ మీడియాని సమయాన్ని బాగా వృధా చేస్తూ ఉంది. చాలా సందర్భాలలో క్లాసులో చెప్తా ఉన్నాను నేను. 2 నిమిషాలు సబ్జెక్ట్ చూస్తారు, 10 నిమిషాలు వేరే చూస్తారు. కాబట్టి వాట్సాప్ గ్రూప్లో కానీ, ఇన్స్టాలో కానీ, లేదా యూట్యూబ్లో కానీ రీల్స్ని చూసుకుంటూ ఆ రీళ్ళల్లోనే కొట్టుకుపోతారు మీరు. అలా కొట్టుకుపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. మనందరం వచ్చినటువంటి పరిస్థితులు చాలా వేరు, మనందరికీ ఆ విషయం తెలుసు. కాబట్టి ఈ రీల్స్ వల్ల, యూట్యూబ్ వల్ల, వాట్సాప్ వల్ల మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఇది మీకు తెలుసు సమయం ఎంత కిల్ చేస్తుందన్న విషయాన్ని. పరీక్ష పూర్తి అయ్యేంత వరకు అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉంటే చాలా మంచిదని నా విద్యార్థులకు మీ యొక్క గురువుగా సూచన. వాయిదా వేసే అలవాటు చేసుకోకండి. ముఖ్యంగా చాలా స్నేహితులకు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. రేపు చదువుకుందాంలే, రేపు చూసుకుందాంలే, నోటిఫికేషన్కి వచ్చేదాకా చూద్దాంలే అంటే నోటిఫికేషన్ రాబోతుంది. ఇంకా ఏం చేస్తారు? సిలబస్ చాలా ఉంది. కాబట్టి వాయిదా పద్ధతిని అస్సలే మీరు అలవాటు చేసుకోకండి. అవి మీ విజయాన్ని దూరం చేస్తాయి, మీ కలలను సహకారం కాకుండా చేస్తాయి. కాబట్టి సరి అయిన సమయం కోసం ఎదురు చూశారు, అది రాబోతుంది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే సిన్సియర్గా మొదలుపెట్టండి. నెగటివ్ వాతావరణం, లక్షల్లో కాంపిటీషన్ ఉంటుంది, మనకు జాబ్ ఎక్కడ వస్తుంది, వద్దు. అట్లనే అందరు అనుకుంటారు. అందరు అనుకుని ఎవరు కష్టపడరు. నీకు వస్తుంది, నీవు నమ్ము. నిన్ను నీవు నమ్ముకుంటే నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని నిరుత్సాహపరిచే వ్యక్తులుంటారు. నిన్ను నీవు నిరుత్సాహపరుచుకునే సందర్భాలు కూడా ఉంటాయి. స్నేహితులకు కొన్ని నెలల పాటు దూరంగా ఉండండి. మీపై మీరు నమ్మకం ఉంచినట్లయితే మంచి మార్కులతో మీ కలలను సహకారం చేసుకునే అవకాశం అనేది ఉంది. ఒకసారి కళ్ళు మూసుకొని ఆ కాకి యూనిఫామ్ వేసుకున్న మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీరు ఆ గెటప్లో ఇంటికి వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రుల కళ్ళలో కనిపించే ఆనందం, ఆ గర్వం, ఆ ఒక్క క్షణం చాలు మీ నిద్రమత్తును వదిలించి లక్ష్యం వైపు మిమ్మల్ని పరిగెత్తించడానికి. కష్టపడేది 6 నెలలే, కానీ ఆ కష్టం మీ 60 ఏళ్ళ జీవితాన్ని మారుస్తుంది. మొదలు పెడదామా? ఈ రోజు నుంచే ఒక టైం టేబుల్ వేసుకొని బాగా చదవండి. మీ కలలను సహకారం చేసుకోండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.